శ్రావణి గారు మా ఫ్రెండ్స్ అండి. బాబు రమణ బుజ్జి కూర్చోండి రా. కూర్చోరా ఎట్టో బాగుంది కదరా. ఎక్స్క్యూజ్ మీ, ఏంటా మీకు ఇంకా టీసీ భర్తీ ఇవ్వలేదా? లేదా ఇస్తాడన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఎక్కడైనా జనరల్ బోగిలో చూసుకుంటే బెటర్. ఒరే బుజ్జిగా ఏంట్రా బిల్డప్ రా బిల్డప్. అరే వెంకీ నువ్వేంట్రా సెకండ్ క్లాస్ లో వస్తున్నావు? ఎప్పుడు ఫస్ట్ ఏసీ లో కదా వచ్చేది? ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ మొత్తం ఫుల్ రా. సీజన్ సీజన్ ఇదేం సీజన్? ఇదేం పెళ్లిన సీజన్ కాదే. మీరు అడ్జస్ట్ అయ్యారా? అడ్జస్ట్ అయింది వాళ్ళు కాదు మేము. ఇదిగో టీసీ గారు, ఏసీలో ఖాళీ లేవా? ఏసీలేనా? ఫుల్ ఖాళీ ఉండదు బో. అరే ఏసీ ఖాళీగా ఉందంట, వెళ్తావా? ఖాళీగా ఉన్నా వెళ్ళండి సార్. నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీలో ఉంటే నేను ఒక్కనే ఏసీలో ఎలా ఉండగలను? వాళ్ళతో ఉన్న అటాచ్మెంట్ అలాంటిది. అయినా నేను ఐశ్వర్యంలో పుట్టాలని అనుకుని పుట్టానా? లేదే. వీళ్ళు కటిక దరిద్రంలో పుట్టాలని కోరుకున్నారా? కాదే. అంతా గ్రహ బలం. నేను గ్రహాలని విగ్రహాలని బాగా నమ్ముతాను. పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం. మరి మీకు శ్రావణి గారు? నేను కూడా. చూసారా, అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో. ఒక్కటేగా కలిసింది. జోహన్ గ్రీషం, జోహన్ గ్రీషం, జోహన్ గ్రీషం, జాన్ గ్రీషం, జాన్ గ్రీషం. జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి? అవునండి. మీకు? ప్రాణం అండి. ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది? ఒక నిమిషం అండి. ఎక్కడికి రా? నేనే. నీ బతుక్కి తెలుగు సరిగా రాదు, ఇంగ్లీష్ నవల్స్. అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ లో పెరిగారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో, లేకపోతే నేను చౌదరి గారు కూడా క్షమించరు. ఈ చదువు నీకు పెళ్ళి అవుదాం. కంగారు పడగండి. ఎవరు నువ్వు? అది నీకు అనవసరం. నేను ఆడుతాను వాడుతాను. లేటెస్ట్ స్టార్ట్. తెలుసా మనసా సా సారీగా మెన్ పదని సే కమాన్ మదియో సే. రేయ్ ఎవడ్రా నువ్వు? దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. ఓయ్ ఏంట్రా ఏడుగా గిడుగంట? నా సంగతి నీకు తెలీదు. నరికేస్తా. ఏ ఊరు మీది? ఏయ్ ఏయ్ రేయా రేయా ఎందుకంటవా చిన్న పిల్లాడు. పెద్దవాళ్ళంటే కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు? మీరెందుకు నవ్వుతున్నారు? అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. మీకు అసహ్యం, నాకు పరమ ఎలర్జీ. చూసారా ఈ కోయిన్ సైడ్? మన ఇద్దరు మనసులో ఎలా కలిసిపోతున్నాయో. ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళేతో ఒక మాట అన్నాను. అది నా స్వభావం. గజాల గారు, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. గజాల గారు, ఆకలేస్తుంది, కిందకెళ్ళి తిట్టడానికి ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకంటే వెళ్తాం, నేను మేనేజ్ చేస్తాను కదా. రే రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం. మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిల్డప్ప. అబ్బే నిజమే. బయటకు వెళ్ళి పట్టరాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా. బాగుంటే తింటా, లేదని మొహాన్ని కొడతాం. మరి డబ్బులు? డబ్బులు ఏమిటి? చిన్న డబ్బులు అడుగుతున్నావు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. భద్రా బుజ్జి, బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? ₹2 చేసేవా? సరే తీసుకోండి. ఏంట్రా గజాల గారు రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా? ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏ గీడి పప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్. సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్. కంప్యూటర్ గురించి ఏం తెలుసా నీకు? టికెట్ లేకుండా రైలు ఎక్కడ అనుకున్నావా? నీ ఏదో తెలితే లేడీస్ దగ్గర చూపించు, మా దగ్గర కాదు. గజాల గారు కంట్రోల్ ఎవరు సార్? అది కాదు బొక్కాజీ. అన్ఎడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్? శ్రావణి గారు, మీరు చికెన్ తింటారా అండి? నో థ్యాంక్స్.
నేను చికెన్ తిన్ను. వదిన వేస్తే వెంకి పొన్ను నువ్వు తినరా, తర్వాత మొత్తం తినేసా ఉంటాం. కొత్తగా అడుగుతారేంట్రా? నేను ఎప్పుడైనా నాన్ వెజ్ తిన్నానా? ఎద్దావా. అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి అబ్బే నా వల్ల కాదు బాబు. పచ్చి తింటే బాగుంటది కదా. మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి. ఆ మాటకొస్తే వెజిటేరియన్ తినాలని నాకు మనసు ఒప్పదండి. తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది. అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా. చిచి అవునీ నాన్ వెజ్ తినరా? తింటానండి. మరి ఇందాక తిన్నాను కదండి. చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి, బట్ ఐ లవ్ సీ ఫుడ్. ఇప్పుడేం తింటావా? నో అలా ఫోర్స్ చేయొద్దు. స్ట్రిక్ట్ వెజిటేరియన్. ఓహో, వెరీ టేస్టీ. అంత బాగుంది ఏంటండి? కంపెనీ కావాలంటే చెప్పండి, తినేస్తాను. నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు. లెగ్ పీస్ అన్ని తినేస్తున్నారు. నాకు ఎంత ఇష్టమో ఒకటి ఉంచండి రా. చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు, కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది. జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు. మీరు పరిచయం అయ్యారు, ఎందుకంటే అకేషన్ ఏంటండి? మొదలెట్టేయమంటారా? నో అస్సలు వద్దు. అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం. మీరు ఇలాగే ఉంటే 10 మందికి ఆదర్శప్రాయం అవుతారు. ఐ రియల్లీ అడ్మైర్ యూ. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఒరే ఏటోళ్ళు చెప్పింది పూర్తిగా వినవే. ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అరే రేపు మా అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావు, కలిసి కాపురం చేసిన వాళ్ళు నాన్ వెజ్ తిన్నంటావా? ఇక నీ బతుకంతా బీరకాయలు, ఆనపకాయలు, కాకరకాయలు, తొక్క తోట కూడా తిని బతకాల్సిందే. నీ బతుకు చెడా. మీరిద్దరూ చూడ్డానికి చాలా మంచోళ్ళ ఉన్నారు. అవునండి, మీరు మా ఇద్దరిలో ఎవరు లవ్ చేస్తున్నారో చెప్తే లవ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటామండి. ప్రస్తుతానికి మీరిద్దరూ నాకు 2 కళ్ళు. బావా ఆ 2 కళ్ళు అయితే నువ్వు 2 పళ్ళురా. మీరు ఈ నైట్ అంతా ఆలోచించి రేపు మాలో ఒకటి పేరు చెప్పండి, ఎందుకంటే రేపు నా బర్త్డే. బర్త్డే అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. నీ బర్త్డేని మనం బయట ఎక్కడైనా సెలబ్రేట్ చేసుకుందాం. బయట ఎందుకండి? డబ్బులు దండగా మా రూమ్ లోనే చేసుకుందాం. మీ రూమ్ లోనా? నేను రాను. అదేంటండి, మా మీద నమ్మకం లేదా? చెప్పండి. ఉంది. ఎన్ని గంటలకు కలుద్దాం? రేపు ఈవినింగ్. టైం ఫోన్ లో చెప్పు. ఓకే. నైట్. ఒరేయ్, అను మనకు ప్రపోజ్ చేసింది కానీ మనం అనుకి ప్రపోజ్ చేయలేదు. ఈ రోజు నా బర్త్డే సందర్భంగా తనకి ఎలాగైనా ఐ లవ్ యూ చెప్పాలి. అవునరా, ఈ రోజు ఎలా అయినా చెప్పాల్సిందే. సరే ప్రాక్టీస్ చేద్దాం. నువ్వు అను, నేను నేనే అను. క్రికెట్ ఆడడానికి 2 టీమ్స్ అవసరం, చప్పట్లు కొట్టడానికి 2 చేతులు అవసరం, బిడ్డ పుట్టడానికి 2 మనుషులు అవసరం, నా ప్రేమ బతకడానికి నువ్వు నేను కలవడం అవసరం. ఇక మాటలు అనవసరం. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. యు ఆల్సో లవ్ మీ. yes I love you. అయ్యో చల్లవున్నా. కొంచెం ముంగవా. అయ్యో అరే వంగరా, నీ వీపు తోంతా. రేయ్ నెమ్మదిగా, గోర్లు గుచ్చుకుంటున్నాయి. అబ్బా ఎంత హాయిగా ఉంది. హాయ్. అనుని ముందు నువ్వే ప్రపోజ్ చేయి. లేదురా, ఈరోజు నీ బర్త్డే, నువ్వే ప్రపోజ్ చేయి. అరే నేను పెద్దవాడిని చెప్తున్నాను, నా మాట విని నువ్వే ప్రపోజ్ చేయి. నువ్వు ప్రపోజ్ చేస్తే బాగుంటదిరా ఈ రోజు. నేను చెప్తున్నా కదా. లేదు నువ్వు చెయ్యరా, చెప్తుంటే వినట్లేదు. చెప్పురా, నువ్వే చెప్పు. నేను చెప్తున్నా కదా, చెప్పు. అయిపోయింది. ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. ఆల్మోస్ట్ అయిపోయింది. అయినా అమ్మాయి ఏంట్రా అలా వెళ్ళిపోయింది? ఏమోరా. క్లోజ్ ఫ్రెండ్స్ అని బెడ్రూమ్ డోర్లు క్లోజ్ చేసుకొని ఇది చేసే హర్కత్ లియా. కృష్ణని ఏడ్పించడానికి కదా నువ్వు వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసుకున్నావు. మరి కృష్ణ లేనప్పుడు వాళ్ళ రూమ్ కి ఎందుకు వెళ్ళావు? నేను వాళ్ళని లవ్ చేయట్లేదని అసలు నిజం చెప్దామని వెళ్ళాను. నేను సర్టిఫై చేసేసినానే, వాళ్ళు 100% గేసే. ఓరే అజయ్ విజయ్, మిమ్మల్ని మన కాలేజీలో బెస్ట్ గేలుగా ప్రమోట్ చేస్తే ఈ జనంలో మీరు అనుజులుగా అవుట్. అజయ్ విజయ్ గేసా. మన అజయ్ విజయ్ గేసా. మేము గేసా. వద్దు, ప్రిన్సిపల్ చెప్తాం పద.
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను కాలేజీ ఉంచాలా మూసేయాలా? సార్ అను మీ ఇద్దరం కేసుని పబ్లిసిటీ చేసింది సార్. అదేవడో యూట్యూబ్ లో వీడియో పెట్టేశాడు. అది కొలవరెడ్డి పాట కంటే ఎక్కువ మంది చూసేశారు. ఆడోడో ఆల్ ఇండియా గేస్ యూనియన్ ప్రెసిడెంట్ అంట. ఫోన్ చేసి మా యూనియన్ లో చేరండి, మెంబర్షిప్ ఫ్రీ అంటున్నాడు. ఇలా అయితే మాకు పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి సార్? ఇక మేము బ్రతికి వేస్ట్ సార్, మీరే న్యాయం చేయాలి. అమ్మా నీ గొడవ ఏంటి? కృష్ణ నన్ను లవ్ చేస్తున్నాడంటే నమ్మి తన రూమ్ కి వెళ్ళాను సార్. నన్ను అన్ని దోచుకొని ఇప్పుడు కట్ చేశాడు సార్. వా, నేను దోచుకోవడం ఏంటి సార్? నేను తిన్నేం చేయలేదు, జస్ట్ గిఫ్ట్ ఇచ్చాను అంతే. గిఫ్ట్ ఇచ్చి గిఫ్ట్ తీసుకుని ఉంటావు. మా అఫైర్ గురించి కాలేజ్ లో అందరికీ తెలుసు. దానివల్ల ఇంకా నా మ్యారేజ్ జన్మలో అవ్వదు. ఇప్పుడు గనుక కృష్ణ నన్ను పెళ్లి చేసుకోకపోతే నాకు చావే గతి. ఈ మ్యాటర్ పోలీసులకు చెప్తే మీడియాకి తెలిసిపోద్ది. వీళ్ళ పేరెంట్స్కి చెప్తే నా టాప్ లేపేస్తారు. ఇది నేనే సాల్వ్ చేస్తాను. ఓకే ఓకే చూడను, నీ వల్ల వీళ్ళపై గేస్ అని ముద్రపడింది. వీళ్ళు బతకాలంటే గేస్ కాదని నువ్వే ప్రూవ్ చేయాలి. నేనెలా చేయగలను సార్? గేస్ అని ఏ విధంగా పబ్లిసిటీ చేసావో అదే విధంగా గేస్ కాదని ప్రూవ్ చేయి. చూడు కృష్ణ, లలిత నువ్వేం చేయలేదని ఆమెతోనే చెప్పించు, నేను వదిలేస్తా. లేని పక్షంలో నువ్వు లలితని పెళ్లి చేసుకోవాలి. 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈలోగా మీరిద్దరూ ప్రూవ్ చేయాలని పక్షంలో ఇక నేను మిమ్మల్ని ఎగ్జామ్స్కి అలౌ చేయను. నవ్ యూ కెన్ గో. మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు